హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే నా డెలివరీ లాగ్. మేమైతే 37th వీక్ అప్పుడైతే హాస్పిటల్ చెకప్కి అయితే వెళ్ళినాం. 2-3 డేస్లో డెలివరీ అవుతుందని అయితే వెళ్ళాం. కాకపోతే ఆ రోజే డెలివరీ అవుతుందని అయితే అస్సలు అనుకోలేదు. ఎందుకంటే నాకైతే 4th మంత్ స్టార్టింగ్లోనే సర్వికల్ స్టిచెస్ అయితే పడ్డాయి షార్ట్ సర్వీక్స్ వల్ల. ఇప్పుడు దాని టైం వచ్చింది రిమూవ్ చేయడానికి. యాక్చువల్గా అయితే 36th వీక్లోనే మేడం అయితే రిమూవ్ చేస్తా అని చెప్పింది. కాకపోతే బేబీ వెయిట్ తక్కువ ఉండడం వల్ల నేనైతే ఇంకో 10 days వెయిట్ చేస్తామని అయితే చెప్పిన. సో మేడం కూడా ఓకే అంది. ఎందుకంటే నాకేం పెయిన్ డిస్కంఫర్ట్ లాంటివి ఏం లేవు కాబట్టి ఇంకో 10 డేస్కి అయితే పోస్ట్పోన్ అయితే చేసాం. సో ఇప్పుడైతే నెక్స్ట్ డేకి 38th వీక్ అయితే పడుతుంది. సో ఇప్పుడు 37th వీక్లోనైతే నాకు స్టిచ్చెస్ రిమూవ్ చేసుకోవడానికి అయితే హాస్పిటల్కి వెళ్ళిన. మేడం ముందే ఇన్ఫామ్ అయితే చేసింది, స్టిచ్చెస్ రిమూవ్ చేసినాక 1 వీక్లోకి ఎప్పుడైనా డెలివరీ కావచ్చు, మనం చెప్పలేమని. సో మేమైతే అన్నీ రెడీ చేసుకొని అడ్మిట్ కావడానికి అయితే వెళ్ళినాం. సో నాకు రిమూవ్ చేసినప్పుడు మేడం చూసి బేబీ అయితే ఆల్రెడీ పొజిషన్లో ఉంది, 2 cm డైలేట్ అయ్యింది, రేపు మార్నింగ్ లోపు నువ్వు డెలివరీ అవుతావు, నార్మల్ డెలివరీ అని అయితే చెప్పింది. సో లంచ్ చేశాకనైతే పెయిన్స్ రావడానికి అయితే ట్యాబ్లెట్ అయితే ఇచ్చింది. సో ట్యాబ్లెట్ వేసుకున్నాక నాకు మధ్యాహ్నం వేసుకుంటే ఈవినింగ్ వరకు లైట్గా స్టార్ట్ అయినాయి. సో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు నా బేబీ హార్ట్ బీట్ అనేది తగ్గడం అయితే స్టార్ట్ అయింది. సో 2-3 టైమ్స్ అయితే చెక్ చేశారు ఎన్ఎస్టీలో, బేబీ హార్ట్ బీట్ తగ్గుతూనే వచ్చింది. సో ఇలానే ఉంటే మిడ్ నైట్కి మంచిగా ఉండదు అని అయితే మేడం అయితే సి సెక్షన్ అయితే సజెస్ట్ చేసింది. సో మేమైతే సి సెక్షన్కి అయితే రెడీ అయిపోయినాం. ఏ డెలివరీ అయిపోయింది, బేబీ సేఫ్గా రావడమే కదా మనకు కావాల్సింది. సో ఈ డెలివరీ అని అయితే నేనైతే ఫిక్స్ కాలేదు, నాకు ఏదైనా పర్లేదు, బేబీ అయితే సేఫ్గా రావాలి. సో 8:15కి ఆపరేషన్ థియేటర్కి వెళ్తే 8:29కి అయితే నాకు బేబీ అయితే పుట్టింది. నాకు పుట్టింది అయితే పాప. నేను మేడంని అడిగిన ఎవరు పుట్టారని, పాప అని చెప్పగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి నేనైతే పాపే పుట్టాలని అయితే మస్తుగా కోరుకున్నాం. మా ఫ్యామిలీలో అందరికీ పాపే పుట్టాలి అని అయితే చాలా బలంగా ఉండే. సో అనుకున్నట్టే పాపే పుట్టింది. సో నాకు ఓన్లీ 1 టైం అలా చూపించి చిల్డ్రన్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారు. సో అక్కడే ఉంచుకున్నారు. బేబీ అయితే కొంచెం వెయిట్ తక్కువ పుట్టింది కాబట్టి 1 డే అక్కడే ఉండే. ఇక 1 డే తర్వాతనైతే కరెక్ట్ 24 hours తర్వాత నా దగ్గరికి అయితే వచ్చింది. ఇంతకీ బేబీ ఎవరి పోలికో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఫోటో పెడతా అంతే. వీడియో బాయ్ బాయ్.